ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకొని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారందరినీ కూడా మందమతులారా అని ప్రభువారు పిలవడం ఆ ఇద్దరు శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుని ఎదుట మనం నిజంగా చూడాలి అనంటే మందమతులమే. 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో కూడా ఉండి హృదయంలో అంత మాంద్యము ఎందుకు అని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. మనము మారు మనసును పొంది దేవునిలో ఎదుగుచూ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి సరిగ్గా గ్రహించినటువంటి మందమతుల వలె మనం కనబడుతూ ఉన్నాం. దేవుని రాజ్య మర్మాలను ఆయన పాదముల దగ్గర కూర్చొని మనము ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేవారిగా ఉండాలి. ఈ శిష్యులు అక్కడ జరుగుతున్నదేంటో గ్రహించలేకపోతూ ఉన్నారు, కానీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం వల్ల మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు బుద్ధిహీనులు కారు, కానీ మందమతులు అనడం ద్వారా జ్ఞానం తెచ్చుకుంటారని ప్రభువారు అలా అంటూ ఉన్నారు. దేవుని వెలుగులో నీ పాప స్వభావాన్ని, పాపాన్ని చూసుకున్నావా? వీరికైతే వారు పాపులని తెలుసు, కానీ ఆత్మీయ గ్రహింపు మెట్టులోకి వారు ఇంకా ఎదగలేదు. యేసు ప్రభు వారి కొరకు తన ప్రాణాన్నైనా ఇచ్చేస్తానని పేతురు గారు అన్నప్పుడు అతనితో, నీకు నీవే ఆత్మీయంగా ఉన్నత మెట్టులో ఉన్నాననుకుంటూ ఉన్నావు, ఇప్పుడే నేనెవరినో తెలియదని నన్ను తృణీకరిస్తావు అని అన్నారు కూడా. గద్దింపు చాలా మంచిది. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5:17 వ్రాయబడినటువంటి మాట. నిన్నెప్పుడైనా దేవుడు గద్దించాడా? ఆయన గద్దిస్తే మనకు చాలా మంచిది. నీ తలంపులు దేవుని యొద్దకు తేబడి శుద్ధి పొందినవిగా ఉండాలి. అయితే వాటిని దేవుని దగ్గరకు తేకపోతే నీవు వాటిని ఎప్పటికీ కూడా జయించలేవు. నీ మనస్సు నిండా క్రీస్తు వారి తలంపులే ఉన్నప్పుడు వాటిని రుజువు చేయగలుగుతావు. ప్రమాదకరమైనటువంటి తలంపులు నిన్ను పరలోక ఆశీర్వాదాల నిధిగా ఉండకుండా అవి నిన్ను అడ్డుకుంటాయి. యోహాను గారు నేర్పించినట్లు శిష్యులు పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని సరిచేసుకున్నారు. కాబట్టి యేసయ్య వారికి కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు. వారు వాటిని అర్థం చేసుకోలేనందువల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారిని మందమతులారా అని పిలుస్తూ ఉన్నారు. మనము నిజంగానే ఎదుగుతున్నామా? మనము క్రీస్తులో మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలను నింపుకోగలుగుతూ ఉన్నామా? క్రీస్తు వారి ద్వారా పొందేటువంటి మేలులను మనము పొందుకోగలుగుతూ ఉన్నామా? ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందే కృపా ధన్యత దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.